హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. అందరికీ అర్థమవడం కోసం నేను ఈ వీడియోని చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి డాబర్ స్టాక్ని అనాలిసిస్ చూద్దామండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, డాబర్ స్టాక్ ఇప్పట్లో బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుందా, సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుందా, లేకపోతే ఇంకా మనం కాసేపు వెయిట్ చేస్తే మనకు ఆపర్చునిటీ వస్తుందా అని. సో దానికోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఆల్రెడీ డాబర్ స్టాక్ ఓపెన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, నేను దాంట్లో ఒక మంత్లీ సపోర్ట్ని ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. ఫ్రమ్ 2012 నుంచి ప్రైస్ అనేది ఈ యొక్క ట్రెండ్ లైన్ పైన సపోర్ట్ తీసుకుంటూ మూవ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ సెకండ్ పాయింట్ తీసుకుంది, మళ్ళీ కాస్త అప్పైకి మళ్ళీ థర్డ్ పాయింట్ తీసుకుంది, ఇక్కడ ఫోర్త్ పాయింట్ తీసుకుంది, ఇక్కడ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 టైమ్స్ ఈ యొక్క లైన్ పైన ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకొని మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే మనకి 2017 వచ్చినప్పటికీ ప్రైస్ కొంచెం ఎక్కువగా అప్పర్ సైడ్ మూవ్ అవి దాని యొక్క డైరెక్షన్ని మార్చుకొని, అంటే యాంగిల్ని మార్చి పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో అందుకోసం నేను మరొక సపోర్ట్ లైన్ తీసుకున్నాను ఇన్ సేమ్ మంత్లీలోనే. చూడండి, ఇది ఒక పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్, సెవెంత్ పాయింట్, ఎయిత్ పాయింట్, అండ్ ఈ మంత్లో కూడా అది సేమ్ లైన్నే సపోర్ట్గా తీసుకొని ఒక గ్రీన్ క్యాండిల్ని ఫామ్ చేసింది. బట్ గాయస్, ఇంకా ఈ మంత్ ఇంకా అవ్వలేదు కాబట్టి అది గ్రీన్ అవుతుందా రెడ్ అవుతుందని మనమైతే కన్ఫర్మ్ చేయలేము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే అది గ్రీన్గానే ఉంది కాబట్టి మనం గ్రీన్ అనుకుంటున్నాం. సో అదేవిధంగా ప్రైస్ అప్పర్ సైడ్లో కూడా 1, 2, 3 టైమ్స్ ఒకే లైన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మూవ్ అవుతుంది. సో దీనివల్ల మనకి లోవర్లో ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, అప్పర్లో ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఎందుకంటే గాయస్, ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను, ఏదైనా ఒక అబ్జర్వేషన్ లైన్స్ 2 టైమ్స్ కన్నా ఎక్కువ టైమ్స్ అది అక్కడ టచ్ అవుతుంది అంటే అది ట్రెండ్ లైన్గా మారుతుందని. సో మనకి ఇప్పుడు ఈ అప్పర్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్గా, లోవర్ సైడ్ ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్గా 2 లైన్స్ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రైస్ అనేది ఒక ఛానల్లో మూవ్ అవుతుంది యాజ్ పర్ ఇన్ మంత్లీ చార్ట్ బేసిస్లోని. సో ఇప్పుడు మనం దీన్ని వీక్లీకి వెళ్ళి చూసుకుందాం. సో వీక్లీలో దీని పొజిషన్ ఎలా ఉందని. సో వీక్లీకి వస్తున్నామండి. చూడండి, వీక్లీలో కూడా ఇది సేమ్ అదే విధంగా మూవ్ అవుతుంది. బట్ గాయస్, ఇక్కడ ఏంటంటే మీకు వీక్లీ నుంచి ఇది యూటర్న్ తీసుకొని ఒక బుల్లిష్ ప్యాటర్న్ని ఫామ్ చేసి పైకి అయితే మోయింది. బట్ ఈ వీక్లోని ఇది ఒక రెడ్ కలర్ క్యాండిల్తోని మళ్ళీ కిందకు వస్తుంది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఇది మీకు ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ మీకు ఒక డార్క్ క్లౌడ్ ఫామ్ అయింది. సో డార్క్ క్లౌడ్ ఫామ్ అయ్యి ఈ వీక్లో ఇది డౌన్ మూమెంట్ అయితే ఇస్తుంది. ఓవరాల్గా చూసినట్లయినా కూడా ఈ యొక్క ప్రైజ్, ఈ యొక్క స్టాక్ డౌన్ మూమెంట్లోనే ఉంది. చూడండి, నేను ఒక ట్రెండ్ లైన్ కూడా గీస్తున్నాను పైనుంచి. చూడండి గాయస్, ఇది డౌన్ మూమెంట్లోనే వస్తుంది. ఇది ఎప్పటిదాకా అయితే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి పైకి వెళ్దో అప్పుడు దాకా ఈ ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉన్నట్టుగా మనకి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. సో దీన్నే నేను మళ్ళీ మీకు డైలీకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, డైలీలో కూడా మనకి డౌన్ సైడ్ మూవ్ ఇస్తుంది. ఇన్ డైలీ కూడా ఇది మనకి ప్రైస్ అనేది అప్పర్ సర్క్యూట్ నుంచి లోవర్లోకి ట్రావెల్ చేస్తూ వస్తుంది. చూడండి, ఫ్రమ్ సెప్టెంబర్ 2021 నుంచి ఈ ప్రైస్ డౌన్ మూమెంట్ని తీసుకుంది. చూడండి, ఇక్కడికి వచ్చి ఒక టైంలోని అంటే అక్టోబర్ మంత్లో అనేది 578 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం అప్వర్డ్ వెళ్ళడానికి ప్రయత్నించింది, 624 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి అది దాని యొక్క లోవర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ వచ్చేసింది. చూడండి గాయస్, ఇక్కడ హై ఫామ్ చేసింది, ఇక్కడ లో ఫామ్ చేసింది, ఇక్కడ లోవర్ హై ఫామ్ చేసింది. మళ్ళీ ఇది ఏం చేసిందండి, లోవర్ లో ఫామ్ చేసేసింది. అంటే ఈ ప్రైజు ఇక డౌన్వర్డ్ మూమెంట్స్ని పట్టుకుంది. మళ్ళీ ఇక్కడ లోవర్ హై ఫామ్ చేసింది. మళ్ళీ ఈ ముందు ఏదైతే లో ఉందో ఆ లైన్ బ్రేక్ చేసుకుంటూ ఇది మళ్ళీ ఒక కొత్త లోన్ ఫామ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక లోవర్ హైనే క్రియేట్ చేసింది. చూడండి గైస్, ఇక్కడ ఎక్కడ కూడా అనేది హైస్ని బ్రేక్ చేయట్లేదు, ఓన్లీ లోస్నే బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. సో గాయస్, ఈ యొక్క స్టాక్ మనకి కంప్లీట్గా డౌన్ మూమెంట్లోనే ఉంది. ఇది ఇంకా ఫాలింగ్లోనే ఉంది. దీంట్లో మనకి ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీ కనపడట్లేదు. మీరు వేరే వాళ్ళ వీడియోలు చూసి డాబర్లో మంచి బయింగ్ వచ్చింది, టైం టు బై అనుకుంటే అది మీరు చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నట్లే. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రైస్ క్లియర్గానే ఇది డౌన్ మూమెంట్లోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా గాయస్, ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసింది.
మేబీ ఒకవేళ ఇక్కడ టైం స్పెండ్ చేశాక ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో పైన దీన్ని బ్రేక్ చేసి మనకి ఇక్కడ ఏదైనా ఒక బయింగ్ ప్యాటర్న్ కనిపించుంటే ఈ స్టాక్ పైకి వెళ్ళేదేమో. బట్ ఇది ఇక్కడ రివర్స్ తీసుకుంది, అంటే ఇక్కడ ప్రైస్ కన్సల్టేషన్ చేసి ఇక పైకి వెళ్ళలేక లేక సస్టైన్ అవ్వలేక ఇక మళ్ళీ డౌన్ మూమెంట్నే తీసుకుంది. సో దీంట్లో మనకి ఇప్పుడప్పుడే బయింగ్ ఆపర్చునిటీ కనపడట్లేదు, ఎందుకంటే ఇది ఒక ఛానల్లోనే డౌన్ సైడే మూవ్ అవుతుంది, కంటిన్యూస్గా లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్నే ఫామ్ చేస్తుంది. దీంట్లో ఇంకొకటి మీకు చూపించాలంటే దీంట్లో మనకి మరొక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది గాయస్. ఒక్కసారి మీరు ప్యాటర్న్ చూసినట్లయితే చూడండి, చూపిస్తున్నాను ప్యాటర్న్ని. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని కూడా ఫామ్ చేస్తుంది ఇన్ 4 hours టైం ఫ్రేమ్లో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ప్రైస్ ఈ లో నుంచి హైక్ మూవ్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఒక లో ఫామ్ చేసి మళ్ళీ హైయర్ హై ఫామ్ చేసి మళ్ళీ ఒక లో ఫామ్ చేసి మళ్ళీ ఒక హైయర్ లోని ఫామ్ చేసింది. చూడండి గాయస్, ఇక్కడ హై వచ్చేసి ఈ లెఫ్ట్ షోల్డర్కి రైట్ షోల్డర్కి హైట్ సరిపోయింది, కానీ ఈ హెడ్ అని అది హై క్రాస్ చేయలేకపోయింది. సో ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఈ ప్రైస్ టర్నింగ్ పాయింట్ ఇక్కడ అయిపోయింది అని చెప్పేసి. ఇది మళ్ళీ ఏం చేసింది గాయస్, ఈ హెడ్ అండ్ షోల్డర్ యొక్క నెక్ ఏదైతే ఉందో ఆ నెక్ను బ్రేక్ చేసుకొని డౌన్ వచ్చేసి మళ్ళీ ఒక్కసారి ఆ నెక్ని నీటస్ చేసుకొని అది దాని యొక్క డౌన్వర్డ్ మూమెంట్ని కంటిన్యూగా ఉంచుకుంటూనే వచ్చి ఈ ఛానల్లోనే ట్రావెల్ చేసుకుంటూ ఈ ప్రైస్ కిందకే మూవ్ అవుతుంది, కానీ పైకి అయితే మూవ్ అవ్వట్లేదు. ఇది గాయస్, ఇది నేను ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూపించాను. నెక్స్ట్ మీకు ఒక ప్యాటర్న్గా చూపించాను. ఇప్పుడు మనం వాల్యూమ్ ప్రకారంగా చూసుకుంటే చూడండి, ఇక్కడ నేను వాల్యూమ్స్ కింద కనిపిస్తున్నాయి కదండి. కిందన మనకి ఎప్పుడైతే ఈ స్టాక్ ఫాలో అవుతుందో అక్కడ సెల్లర్స్ వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ బయర్స్ వాల్యూమ్ ఎక్కడా లేదు. ఈవెన్ ఇన్ రెసిస్టెన్స్కి వచ్చినా సరే మనకి ఇక్కడ సెల్లర్స్ వాల్యూమే కనిపించింది, కానీ బయర్స్ వాల్యూమ్ చాలా చాలా తక్కువగా ఉంది. చూడండి, ఇది బయర్స్ వాల్యూమ్, దానికన్నా హైగా సెల్లర్స్ వాల్యూమ్ వచ్చింది. మళ్ళీ బయర్స్ వాల్యూమ్, దానికన్నా హైగా సెల్లర్స్ వాల్యూమ్ వచ్చింది. మళ్ళీ బయర్స్ వాల్యూమ్, దానికి ఎక్కువ సెల్లర్సే ఉన్నారు. సో ఈ స్టాక్లో సెల్లర్స్ ఉన్నారు, దీన్ని సెల్లింగ్ చేస్తున్నారు, కానీ బయింగ్కి అంత ఎక్కువగా దీన్ని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఈ స్టాకు డౌన్ మూమెంట్లోనే ఉన్నది కనుక. నెక్స్ట్ దీంట్లో ఇంకా మనం చూడవలసింది ఏముంటుందంటే మీకు మూవింగ్ యావరేజ్ ప్రకారం చూస్తున్నా, కానీ నేను తీసుకున్న మూవింగ్ యావరేజెస్ ఏంటంటే ఈ గ్రీన్ వచ్చి 21 ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 55, ఇది వచ్చి 133, ఇది వచ్చేసి 244 మూవింగ్ యావరేజెస్. నేను జనరల్గా వాడే మూవింగ్ యావరేజెస్. నాకేంటంటే ఒకవేళ ఈ ఈఎంఐ 21 కానీ ఈఎంఐ 55 కన్నా పైన ఉంటే ఈ స్టాక్ షార్ట్ టర్మ్లోని బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చినట్లు, అప్ మూమెంట్లో ఉన్నట్టు. కానీ ఇక్కడ నాకు ఇది క్లియర్, కానీ నాకు 55 కన్నా 21 కిందే ఉంది. సో ఈ ప్రైస్ ఇంకా నాకు ఫాలింగ్లోనే ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ 200 వాడతారు కదా, 200 ఒకవేళ దీన్ని 200 పెట్టుకున్నా కానీ ఇది 200 మూవింగ్ యావరేజ్ కన్నా కిందకే ఉంది, కాబట్టి ఈ స్టాక్ని మనం ఎప్పుడప్పుడే కన్సిడర్ చేయకూడదు ఫర్ బయింగ్కి. మీరు దీంట్లో బయింగ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి ఈ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసి ఇక్కడ ఒక బయింగ్ ప్యాటర్న్ మీకు కనిపించినట్లయితేనే అప్పుడే మీరు దీంట్లోని బయింగ్ గురించి ఆలోచించాలి. ఫర్ ఈవెన్ షార్ట్ టర్మ్కైనా, స్వింగ్ ట్రేడింగ్కైనా, లాంగ్ టైంకైనా. కానీ లాంగ్ టర్మ్ ఫాలింగ్ అవుతుంది దాంట్లో కొనుక్కొని యూనిట్ ఉపయోగిస్తారా ఎవరికైనా సరే చెప్పండి. ఇది ఒక సపోర్ట్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని రివర్స్ తీసుకున్నప్పుడు లాంగ్ టైం తీసుకోవచ్చు, స్వింగ్ వాల్ తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు, ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ అయినా సరే ఇది ఇక్కడ టర్న్ అవుతున్నప్పుడే మనం తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ఇక్కడ దాకా రాలేదు, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ మనకి ఓర్ నెక్స్ట్ డే ఓర్ నెక్స్ట్ అవర్లోనే ఇది బయర్స్ ఒకవేళ ఎక్కువగా వచ్చి ఈ ట్రెండ్ లైన్ని, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని ఇక్కడ ఒక బయింగ్ ప్యాటర్న్ కనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా బై చేయండి. కానీ ఇప్పుడైతే దీంట్లో నేనైతే దీంట్లోని బయింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రికమెండ్ చేయను ఫ్రెండ్స్. ఇది మన ఈరోజు డాబర్ స్టాక్ యొక్క అనాలిసిస్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.